అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని. ఈరోజు గత డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ విద్యా దృక్పథాల్లోని బిట్టు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది చాలా మంది తప్పు చేసినటువంటి బిట్టు. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ఏదో ఒక సందర్భంలో కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి బిట్టు. దీన్ని ఈజీగా కొండగుర్తుతో ఎలా నేర్చుకోవాలో మీకు ఒక బోర్డు పైన వేసి చూపిస్తాను. అంతకన్నా ముందు మీకు ఇచ్చేటువంటి గొప్ప ఆఫర్ ఏంటంటే, నా సైకాలజీ వీడియోలన్నీ, ఎస్జిటి స్కూల్ సంబంధించిన అన్ని వీడియోలన్నీ మీకు ఉచితంగా మీకు తిరుపతి స్టెప్ స్టడీస్ యాప్లో బాహుబలి బ్యాచ్లో అన్లాక్ చేస్తున్నాను. బాగా ఉపయోగించుకోండి. మంచి మార్కులు ఈసారి 10,000 పోస్టులు కదా, జాబ్ తెచ్చుకునేటట్టుగా ఉండాలి. ప్రశ్న, వేదకాలంలో విద్యా ప్రారంభోత్సవము ఉపనయనం అంటారు. విద్యా ప్రారంభోత్సవం గురించి మీకు తెలిసిందే. ఈ ఉపనయనానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరికాదు అన్నాడు. గమనించండి. ఆప్షన్ 1, బ్రాహ్మణులు 8 సంవత్సరాలకు ఈ విద్యా ప్రారంభోత్సవాన్ని ప్రారంభించుకుంటారని, క్షత్రియులు 10 సంవత్సరాలకు ప్రారంభించుకుంటారని, వైశ్యులు 12 సంవత్సరాలకు ప్రారంభించుకుంటారని, శూద్రులు 14 సంవత్సరాలకు ప్రారంభించుకుంటారని జతలు ఇచ్చారు. దీంట్లో సరికాని జత ఏది సరికాదు అన్నాడు. బ్రాహ్మణులు 8 సంవత్సరాలకు ప్రారంభించుకుంటారు. ఇది కరెక్టే. దీన్ని ఏమాత్రం మనం అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. ఎందుకంటే వేదాలన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రారంభంలో చేస్తున్నారు. రెండవది, క్షత్రియులు 10 సంవత్సరాలకు. ఇది కూడా కరెక్టే. ఇది ఎగ్జాక్ట్. మూడవది, వైశ్యులు 12 సంవత్సరాలకు. వైశ్యాస్ కూడా 12 సంవత్సరాలకే విద్యా ప్రారంభోత్సవాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు. ఇది కూడా కరెక్ట్గానే ఉండేది. అయితే శూద్రులు 14 సంవత్సరాలకు అన్నారు. అసలుకు విద్యా విధానంలో శూద్రులకు చదువుకున్న అవకాశమే లేదు కదా వేదకాలంలో. అందుకే కదా విద్యా విధానం సమస్యపోయింది. దీంట్లో పూర్తిగా బౌద్ధ విద్యా విధానం రావడానికి ఇదే కారణం కదా. కాబట్టి శూద్రులకు చదువుకున్న అవకాశమే లేకపోవడమే పెద్ద మైనస్. ఇది 14 సంవత్సరాలని ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చాం. ఇది తప్పు స్టేట్మెంట్, సరికానిదన్నారు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఎంత అద్భుతంగా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నేను మా 10th క్లాస్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ని ఈ 3 కమ్యూనిటీల్లో నేను సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి ఉంది, మా ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, ఈమె ఇక్కడ ఉంటుంది. ఈమె నా 10th క్లాస్లో బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఆమె. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు కొండపైన కూడా పనిచేస్తున్నాడు. ఈమె 8 సంవత్సరాలు ఒక ఆర్డర్గా పెట్టుకున్నా. రెండోది, క్షత్రియులు. మా వీధిలోనే మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. అతను ఇక్కడ ఉంటాడు. 8 తర్వాత 10 వస్తుంది. మా పక్క వీధిలో వైశ్యాస్, కోమట్లు అంటారు కదమ్మా, వాళ్ళ షాప్ కూడా పెట్టుకున్నాడు. వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు ఇక్కడ ఉంటాడు. వాడు 12 సంవత్సరాలు. నేను ఇంటి చుట్టూ ఈ డైరెక్షన్లో చూడండి, ఈ డైరెక్షన్లో ఒక యాంగిల్ లాగా గుర్తుపెట్టుకున్నా. 8, 10, 12 అని. అదే రకంగా ఇక్కడ చూస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనుకున్నా. ఎప్పటికి మర్చిపోను. ఈ డయాగ్రామ్లో గుర్తుపెట్టుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుడ్ లక్.